నేను ఫ్రై పీస్ చికెన్ దమ్ బిర్యానీ చెప్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా 1/2 kg చికెన్ని మంచిగా కడుక్కోండి. దాంట్లోకి మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి చీలికలు, 2 బిర్యానీ ఆకు, కొంచెం రాతి పువ్వు, 2 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, కొంచెం 2 స్పూన్ల అల్లం ముద్ద తీసుకోండి. ఇది ఇంట్లో రుబ్బింది, ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర తీసుకోండి. దీంట్లోకి చికెన్కి సరిపడా కారం వేసుకోండి. మా టేస్ట్కి తగ్గట్టుగా నేను వేసాను. నాకు 2.5 స్పూన్ల కారం అయితే సరిపోయింది. మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. అయినా నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువగానే బాగుంటుంది. ఒక 1.5 స్పూన్ పసుపు వేసుకోండి. నాన్ వెజ్లోకి పసుపు యాడ్ చేస్తే ఏంటంటే నీసు వాసన రాదు. కొంచెం ఎక్కువగానే పసుపు యాడ్ చేసుకోండి. ధనియాల పొడి, ఇది కూడా ఇంట్లో ఆడిచ్చిన ధనియాల పొడి ఏనండి. ఏదైనా సరే ఇంట్లోది వాడితేనే టేస్ట్ బాగుంటుంది కదా. దీంట్లోకి నేను గరం మసాలా వాడుతున్నాను. చికెన్ మసాలా మీకు బయట దొరికేది ఏదైనా వాడుకోవచ్చు. నేనైతే ఇంట్లో చేసిందే వాడుతున్నాను. మీకు కావాలంటే చికెన్ మసాలా, గరం మసాలా రెసిపీస్ అడిగితే నేను చెప్తాను ఎలా చేసుకోవాలనేది. ఉప్పు కూడా టేస్ట్కి తగ్గట్టుగానే వేసుకోండి. మా టేస్ట్కి తగ్గట్టుగా నేను 1.5 స్పూన్ ఉప్పు అయితే వేసాను. కరెక్ట్గా సరిపోతుంది నాకు ఉప్పు నేను తీసుకున్న కారానికి. మంచిగా మిక్స్ చేసుకోండి. ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, మనం వేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ చికెన్కి బాగా పట్టాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మనం ఎంత ఎక్కువగా మసాజ్ చేసుకుంటే అంత బాగుంటుంది. కొంచెం కలిపిన తర్వాత దీంట్లోకి నాకైతే కొంచెం కారం తక్కువ అనిపించింది, సో నేను కారం యాడ్ చేస్తున్నాను. కసూరి మేతి మంచిగా నలుపుకొని వేసుకొని బాగా కలపండి. ఎంత మసాజ్ చేస్తే నేను చెప్పినట్టు అంత టేస్ట్ వస్తుంది. దీంట్లోకి మనం పెరుగు కానీ బ్రౌన్ ఆనియన్స్ కానీ ఏమీ వాడమండి. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈ బిర్యానీ. చూడండి ఒకసారి. ఇప్పుడు మనము దీనికి సరిపడా ఆయిల్ ఇప్పుడే వేసేసుకుందాం. ఇంకా మళ్ళీ కర్రీలోకి సెపరేట్గా వాడాల్సిన అవసరం అయితే లేదు. నేను 4 స్పూన్లు ఆయిల్ అయితే వేసాను. నాకు కరెక్ట్గా సరిపోతుంది. ఆయిల్ కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోండి. చూడండి ఒకసారి ఎంత మంచిగా మసాజ్ అయ్యింది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసుకుందాము. టైం లేదు అని అనుకుంటే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చండి. టేస్ట్ సూపర్ గా ఉంటుంది. మనము స్టవ్ వెలిగించుకొని మనం మసాజ్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే పెట్టేసుకుందాము. దాన్ని బాగా కలపండి గరిటెతోని, పైకి కిందికి అన్ని కలిసేలాగా మంచిగా కలిపేసుకుని ఒక హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేయండి. అది బాగా ఉడుకుతుంది మనకి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కొద్దిగా లైట్ గా ఉల్లిపాయలు వేగినట్టు అనిపిస్తాయి మనకి. ఒకసారి మళ్ళీ కలపండి. దీంట్లోకి మనం పెరుగు యాడ్ చేయట్లేదు, బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేయట్లేదు, బిర్యానీ బాగోదేమో అని మాత్రం అనుకోవద్దండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఓసారి పైకి కిందికి బాగా కలిపేసుకోండి. చూసారు కదా, ఆనియన్స్ లైట్ గా మనకు మగ్గినట్టుగా ఉన్నాయి. మళ్ళీ మనము మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని అలానే ఒక 5 మినిట్స్ వదిలేస్తే చూడండి మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేసి చికెన్ అంతా గ్రేవీ రూపంలో ఫామ్ అయింది కదా. అదే మన బిర్యానీకి టేస్ట్ ఇచ్చే గ్రేవీ. ఒకసారి కలపండి మంచిగా, పైకి కిందికి అడుగంటకుండా చూసుకోండి. ఆనియన్స్ చూసారా అసలు మనకు ముందు ఎంత బాగా కనిపించినాయో, ఇప్పుడు అసలు కనిపిస్తలేవు, మగ్గిపోయినాయి. మళ్ళీ ఒక 10 మినిట్స్ వదిలేయండి. దగ్గరికి అయిపోతుంది గ్రేవీ అంతా. చూడండి 10 మినిట్స్ తర్వాత చూస్తే మన చికెన్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు గుప్పడంతా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఎంత టేస్ట్ గా ఉంటే మన ఫ్రై పీస్ కి అంత బాగుంటుంది మన బిర్యానీకి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దగ్గరికి అయ్యేంత కలుపుకోండి. చూసారు కదా మన చికెన్ ఫ్రై పీస్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. దీన్ని మనము మన బిర్యానీకి వాడుకోవచ్చు. తినేయాలనుకున్న వాళ్ళు ఇలా ఫ్రై చేసుకొని కూడా రైస్ లోకి కానీ చపాతీలోకి తిన్నా ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఎంత సింపుల్ కదా. ఇప్పుడు మనం బిర్యానీకి రెడీ చేసుకుందాము.
ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక లవంగం, ఒక యాలక్కాయ, ఇంచు దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు, 4 ఎల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోండి. దీంట్లోకి ఒక హాఫ్ మీడియం సైజ్ లో హాఫ్ ఆనియన్ ఎక్కువగా వేసుకోవద్దు, మనం చికెన్ లో వేసాం కాబట్టి బిర్యానీలోకి హాఫ్ సరిపోతుంది. 3 బిర్యానీ ఆకులు వేసుకోండి. హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి, అప్పుడే అన్నీ వేగుతాయి మనకి. ఇప్పుడు మనం దీంట్లోకి 4 పచ్చిమిర్చి చీలికలు, అంటే 2 పచ్చిమిర్చిని కట్ చేస్తే 4 పచ్చిమిర్చి చీలికలు వస్తాయి కదా, ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలపండి. దీంట్లోకి మనం కొంచెం బిర్యానీ మసాలా, నేను ఇంట్లో చేసిన మసాలానే వాడుతున్నాను, మీరు బయటదైనా వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టేయండి. ధనియాల పొడి మాడిపోతే బిర్యానీ అంత బాగోదు, ధనియాల పొడి వేస్తేనే బిర్యానీ టేస్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా కలపండి. నేనైతే ఈ గ్లాస్ తో 1 గ్లాస్ బిర్యానీ తీసుకున్నాను, బాస్మతి రైస్. సో నేను 1/2 వాటర్ వేస్తున్నాను, అంటే ఒక గ్లాస్ ఫుల్ గా వేసి ఇంకోటి ఫుల్ కి లైట్ గా ఆఫ్ వేసుకోండి, కొన్ని తీసేయండి ఫుల్ కి. బాగా వేసేసి సాల్ట్ వేసుకోండి దీంట్లోకి. నేనైతే ఒక 1 స్పూన్ అయితే సాల్ట్ వేసాను, చికెన్ లో వేసాం కదా దీంట్లో అవసరం లేదు అనుకోవద్దు, రైస్ కూడా మనం సాల్ట్ సరిపడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలపండి సాల్ట్ వేసేసి. సాల్ట్ ఎలా ఉండాలంటే రైస్ లో మనము టేస్ట్ చేస్తే ఉప్పు నీళ్లు తగులుతాయి కదా, అలా ఉండాలి. అప్పుడే మనకు సాల్ట్ రైస్ కి చికెన్ కి సరిపోయి టేస్ట్ గా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ దమ్ బిర్యానీ లాగే ఉంటుందండి. మనం అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్, నేను 1 గ్లాస్ అని చెప్పాను కదా, ఆ రైస్ ని వాటర్ అనేది లేకుండా వార్చేసి రైస్ అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి చూసారు కదా, వేసి మంచిగా గరిటెతో కలిపేయండి. నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఉప్పు సెట్ చేసుకోండి. ఉప్పు నీటిలా తగలాలన్నాను కదా, అలా తగిలితేనే బిర్యానీ టేస్ట్ గా ఉంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, వాటర్ లైట్ గా వినికిపోయినాయి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర యాడ్ చేయండి. ఇంకా తర్వాత మనం కొత్తిమీర వాడము, ఇప్పుడే యాడ్ చేసుకోండి మీకు కావాల్సినంత. మళ్ళీ మూత పెట్టి చూడండి, మీడియం ఫ్లేమ్ మీదే పెట్టండి. లైట్ గా నీరున్నట్టు అనిపిస్తుంది కదా, అది కూడా మనకు లైట్ గా వినికిపోయి రైస్ తేమగా మాత్రమే ఉండాలి. తేమగా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న మన చికెన్ ఉంది కదా, దాన్ని రైస్ లోకి యాడ్ చేసుకోండి. చూడండి ఒకసారి నేను చూపించినట్టుగానే యాడ్ చేసుకుని బాగా గరిటతోని ముక్కల్ని రైస్ లోకి నొక్కండి. అప్పుడే మన రైస్ లో ఉన్న గ్రేవీ ఆయిల్ అంతా రైస్ కింది వరకు దిగుతుంది, మన చికెన్ లో ఉన్న ఆయిల్ గ్రేవీ అంతా. ఒకసారి నేను చూపించినట్టుగా అలా అద్దండి, అప్పుడు రైస్ చికెన్ కలిసి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ వదిలి పెట్టేయండి మూత పెట్టేసి. అప్పుడే మన దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. మూత తీసి చూసారంటే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుందో కదా చూడ్డానికి, తినడానికి కూడా బాగుంటుంది. వెంటనే కాకుండా ఒక 10 మినిట్స్ తర్వాత తినండి మూత తీసి, టేస్ట్ చాలా బాగుంటుంది.